హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో థండర్ స్టార్మ్ రాబోతుంది. వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. దాని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశాడు కదండి ఫ్రెండ్స్. ఈ రోజు ఎలిమినేషన్ వాళ్ళ మీద వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి ఫ్రెండ్స్. దానికన్నా ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కంప్లీట్గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్. ఇక డేంజర్ జోన్లో ఎవరున్నారంటే మనకి ఇంకా రీతూ చౌదరి, డెమాన్ పవన్, ఓకేనా. నెక్స్ట్ మనకి ఫ్లోరా షైనీ, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇంకొకరు కూడా ఉన్నారు, కాకపోతే సుమన్ శెట్టి ఉన్నారు. సుమన్ శెట్టి గారు ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే సుమన్ శెట్టి గారు 4th 5th ప్లేస్లో కొట్టిమిట్లు ఆడుతున్నారన్నమాట. ఎందుకు డేంజర్ జోన్లో ఉన్నారంటే సుమన్ శెట్టి గారి వల్ల కంటెంట్ ఏమీ రావట్లేదు. పైగా వైల్డ్ కార్డ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, థండర్ స్టార్మ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ శ్రీజ గారు వేసిన ప్లాన్స్, శ్రీజ గారు వేసిన స్ట్రాటజీలు అన్నీ కూడా చక్కగా అమలు పడ్డాయి. ఇక్కడ దివ్యానికిత గారు చేసింది తప్పు అని చెప్పి మొన్నటితో తేలిపోయింది, ఓకేనా. ఇదంతా కూడా పబ్లిక్ బయట చూస్తున్నారు. అలాగే మనకి ఏంటంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ బయట చూస్తున్నారు. కాబట్టి మీకు ఒకవేళ మీకు అధికారం ఇస్తే, అంటే ఎవరైతే హౌస్లో బాగా ఆడట్లేదు, ఎవరైతే డల్గా ఉన్నారు, ఫ్లోరా షైనీ అప్పటికే ఎలిమినేట్ అయిపోతుందండి. ఎవరైతే ఆడట్లేదు, ఎవరైతే మీరు డల్గా కనిపిస్తున్నారు, వీళ్ళ నలుగురిలోనే మీకు ఎవరైతే డల్గా కనిపిస్తున్నారు, ముగ్గురులోనే ఎవరైతే డల్గా కనిపిస్తున్నారంటే రీతూ చౌదరి 100% సేవ్ అయిపోతుంది. ఎందుకంటే పవరాస్త్ర అనేది మనకు ఒకటి పెట్టారనమాట. మనకి ఒక దాంట్లో పవరాస్త్ర అయితే ఉంటుంది, అందరినీ కూడా దాంట్లో పిలిపిస్తారు. ఈ పవరాస్త్రాన్ని ఎవరు తీసుకుంటే బాగుంటుంది, లేదంటే ఎవరు తీసుకోకూడదు బాగుంటుంది, ఎవరు తీసుకోకపోతే బాగుంటుంది అని చెప్తే అందరూ కూడా వేరే వేరే పేర్లు అయితే చెప్తారు. కానీ ఎమాన్యుయల్ గారికి ఆఖరికి పవరాస్త్ర వస్తుందంట. పవరాస్త్ర చేతిలో పెట్టుకుని తర్వాత అదే బ్రహ్మాస్త్ర అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈవేళ జరగబోయే ఎలిమినేషన్లోని మనకి ఏంటంటే మా నాగార్జున గారు అంటారు, నీ దగ్గరున్ని పవరాస్త్రతోటి ఒకరిని సేవ్ చేయొచ్చు, నువ్వెవరిని సేవ్ చేస్తావు? ఫ్లోరా షైనీనా, లేదనుకుంటే రీతూ చౌదరినా, ఎమాన్యుయల్ చెప్పండి అంటే, బిగ్ బాస్ నేను రీతూ చౌదరిని సేవ్ చేయాలనుకుంటున్నాను బిగ్ బాస్. ఓకే రీతూ చౌదరి యువర్ సేఫ్. ఫ్లోరా గారు నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా, మీరు వచ్చేది ఏంటంటే జరగచ్చు. ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయిపోతుందండి, ఓకేనా. దాని తర్వాత మనకి ఎవరైతే బయట చూసి వచ్చారో వీళ్ళు బట్టి ఒకళ్ళ ఎలిమినేషన్ అయితే జరగచ్చు అని చెప్పేసి అయితే నాకు 99.99% అయితే అనిపిస్తున్నది. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి చెప్పాడుగా బిగ్ బాస్ థండర్ స్టార్మ్ రాబోతుంది, దాని నుంచి మీరు కాపాడుకోండి అని చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు, ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే సుమన్ శెట్టి గారు ఆడట్లేదా అంటే సుమన్ శెట్టి గారు ఆడుతున్నారు, 100% ఆడుతున్నారు. ఎందుకంటే మన బొక్కల్లో దూరిపోయే టాస్క్లు కూడా మనోడు విన్ అయ్యాడు. అంతేకాకుండా ఎప్పుడూ నోరెత్తలేని మనకి ఎవరో సుమన్ శెట్టి అన్న నిన్న నోరెత్తి మనకి ఫ్లోరా షైనీ గారికి గట్టిగా ఇచ్చాడనమాట, ఓకేనా. అది అంటే నేనైతే ఎలాగ అనుకుంటున్నానండి. ఒక్కసారి ఏంటంటేనండి బిగ్ బాస్ కూడా తన చేతిలోకి తీసుకుంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ టీము కనిపెడుతూ ఉంటుంది కదా, సుమన్ శెట్టి వల్ల కంటెంట్ ఏమి రావట్లా. ఎందుకు రావట్లేదంటే ఇతను ఎవరి కోసం స్టాండ్ తీసుకోవట్లా. ఇప్పుడు శ్రీజ గారికి అక్కడ ఏదో గొడవ జరుగుతుందండి, శ్రీజ గారికి జరగచ్చు, దివ్యానికిత గారికి జరగచ్చు. ఇతను వెళ్ళి నో శ్రీజ గారు అలా కాదు, నో దివ్యానికిత గారు అలా కాదు, ఇది తప్పు, మీరు మాట్లాడుతుంది తప్పు, నేను హౌస్లో ఉంటున్నాను, నేను హౌస్లో మెంబర్ని, సో మీరు ఎదురుగా మాట్లాడకూడదు, మీరు దమ్ము శ్రీజ గారు చేస్తున్న అలిగేషన్స్ తప్పు అని చెప్పి స్టాండ్ తీసుకొని మాట్లాడట్లా. అక్కడ కంటెంట్ రావట్లా. బిగ్ బాస్ టీం అది కూడా అబ్జర్వ్ చేస్తుంది కదా, మీకు అర్థమవుతుందండి, అది కూడా అబ్జర్వ్ చేస్తుంది కదా. ఏమన్నట్లు అక్కడ ఏదో గొడవ పడుతున్నారు, ఇలా చూస్తున్నారు అంతే. సో ఇట్లా కంటెంట్ రావట్లా. ఎప్పుడు వస్తుంది కంటెంట్? ఏదైనా టాస్క్ పెడుతుంటే ఇతన్ని ఎవరైనా సరే అన్యాయం చేస్తుంటే అప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు గట్టిగా మాట్లాడారు ఇతను? 2 సందర్భాల్లో గట్టిగా మాట్లాడడం జరిగిందండి. ఒకటి వచ్చేసరికి మనకి బాల్ టాస్క్లోని మనకి ఏంటంటే అందరినీ కొట్టేస్తుంటే నువ్వు కొట్టేసిన అవసరం అన్నా యువర్ అవుట్ అని చెప్పేసి ప్రియ గారు అంటారు కదా, అక్కడ ఒకసారి గట్టిగా మాట్లాడారు. నెక్స్ట్ నిన్న బాత్ అండ్ టబ్ టాస్క్లోని ఏంటంటే ఫ్లోరా షైనీ గారు టచ్ అవుతుంది, మేము సుమన్ శెట్టి గారు మీరు ఎలిమినేటెడ్ అంటే అక్కడ గట్టిగా మాట్లాడాడు అంతే. ఇక్కడ తప్ప ఎక్కడ కూడా గట్టిగా మాట్లాడలేదు 5 వీక్స్ బట్టి, మీరు చూసుకోండి కావాలనుకుంటే. సో ఇదంతా అస్త్రంగా మార్చుకొని బిగ్ బాస్ టీం ఏదైనా ఎలిమినేట్ చేసేయచ్చు అంటే ఓకే. ఎందుకంటే రాబోయే టాస్క్లు అలాగైతే ఉన్నాయి, గట్టిగా ఉండబోతున్నాయి, డే అండ్ నైట్ ఉండబోతున్నాయి, చాలా స్ట్రాంగ్ పర్సన్స్ వస్తున్నారు, పులిహార్ కంటెంట్ కూడా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా కన్సిడర్ తీసుకొని సుమన్ శెట్టి గారిని తీసేందుకు ఛాన్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చెప్తారు ప్రోమో కూడా వచ్చింది కదా, అది కూడా అనాలిసిస్ చేద్దండి. నిజంగా చెప్పాలంటే మనకి చాలా గట్టిగా ఇచ్చారండి దోసు, మరి మామూలుగా అవ్వలేదు. ఎవరికి? మన భరణి గారికి. ఎందుకంటే బెడ్ టాస్క్లో మీరు శ్రీజ గారిని తోసేయడం కరెక్టా?
అంత హార్ష్గా బిహేవ్ చేసిన పని ఏంటి, తనూజ అంటే ఎందుకు సాఫ్ట్ కార్నరు అని చెప్పేసి అయితే అన్నారన్నమాట. అలాగే తనూజని లేపి అక్కడ మొదట్లోనే ఎలిమినేట్ అయిపోయిన సంజన గారు అందరూ ఒక మాట అంటారు, గోల్స్ అందరూ కూడా ఆడండి, కూర్చోకండి, ఆడండి, నీ కాన్ఫిడెంట్ ఏంటి తనూజ అంటే మనకి పవన్ కళ్యాణ్, అలాగే మనకి ఏంటంటే భరణి గారు, డిమాండ్ పవన్, అలాగే ఇమాన్యువల్ నిన్ను తీరని నీ కాన్ఫిడెంటా అని అయితే అంటారనమాట. నిజంగా అంతే కదండి. ఇప్పుడు తప్పు అంటే తప్పు అని చెప్పాలండి, లేదనుకుంటే లేదని చెప్పాలండి. కరెక్ట్గానే చెప్తారు నాగార్జున, 100% కరెక్ట్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే దమ్ము శ్రీజ గారికి, అలాగే మనకి ఏంటంటే ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి ఎపిసోడ్, టూ గుడ్ ఎపిసోడ్ అనమాట. మామూలుగా కాదు, జమ్మని లెగుతుంది గ్రాఫ్. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ లాజిక్ మనం మిస్ అవ్వకూడదు. దమ్ము శ్రీజ గారి గ్రాఫ్ అయితే అలాగే ఉంటుంది. సో అంత బేగా పడిపోదు గ్రాఫ్. ఏదో నెగిటివిటీ ఒక 5-6 ఎపిసోడ్లు పడితే కానీ దమ్ము శ్రీజ గారు కిందకి దిగరు, అంత హైట్కి వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే ఇప్పుడు గేమ్ ప్లాను, స్ట్రాటజీలు అన్నీ బాగున్నాయి. ఆల్రెడీ నేను 2-3 వీడియోస్లో చెప్పాను. కాకపోతే ఏంటంటే మనకి ఆ కెప్టెన్సీ టాస్క్లో మాత్రం మనకి డిమాండ్ పవన్ దుక్కు, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ అలా చూస్తూ ఉన్నాడు, మొహం హావభావాలు చూస్తూ ఉన్నాడు అని మాత్రమే చెప్పాను. ఓకేనా. కాల్ లేని చెప్పలా. ఇప్పటికి కూడా ఆ మాటకి స్టిక్కే ఉంటానండి. అతను చూశాడు, మన బర్నీ గారు అని చెప్పి క్యాప్చర్ అయ్యింది, బర్నీ గారి పేరు చెప్పాడు అంటే ఆలోచించాడు, చాలాసేపు ఆలోచించాడు. ఎంత ఆలోచించాడంటే మనకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చిన వరకు ఆలోచించాడు. ఓకేనా. అది ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మీకు కవర్ చేయాలంటే ఇంకా ఈవెన్ లేపుతారు, దివ్యనికి దగ్గర లేపి ఏంటి మీరు ఏదో ఆట ఆడదాలనుకుంటున్నారు, ఏంటి ఇలాగ ఆడుతుంటే బాగానే ఆడుతున్నా సార్ అయితే అంటారు. అంటే మనకి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు అంటే ఏమీ లేదు సార్. అదేంటంటే మనకి ప్రాబ్లం ఏదైనా చెప్తే తనూజ వెంటనే ఏడుస్తుంది, అదే నా వరకు వస్తే నేను అర్థం చేసుకుంటాను. మరి తనూజ గారు నువ్వు ఉంటే బర్నీ గారు ఎవరు సేవ్ చేస్తారంటే తనూజ గారు అంటారు. మళ్ళీ ఇక్కడ అన్నీ కూడా గజిబిజి గందరగోళంగా ప్రోమో అయితే కట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇదన్నమాట నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇది జరగచ్చు. 100% ఫ్లోరస్ అని గారు ఎలిమినేటెడ్. సుమన్ శెట్టి గారు కూడా ఎటువంటి మనకి కొద్దిగా ఇది కావచ్చు, ఎందుకంటే పులిహార కంటే కొన్ని రోజులు కావాలిగా. మనకి ఏంటంటే మెయిన్ బయట నుంచి వచ్చిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మెయిన్గా ఏంటంటే ఒక అమ్మాయి ఉందండి, పేరు అలేఖ్య రమ్య గారున ప్లస్ ఏంటంటే కన్నడ బిగ్ బాస్లోనే అమ్మాయి మంచి పర్ఫార్మెన్స్ అనమాట. ఆ అమ్మాయి వస్తే వీళ్ళిద్దరూ ఎలాగా గేమ్ ఆడుతారు, తిప్పుతారు. ఎందుకంటే ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయిపోయారు కదండి. ఇప్పుడు ఏంటంటే అతనికి పనే ఉండదు, ఖాళీగా కూర్చుంటారు అన్నమాట. ఖాళీగా కూర్చుంటే ఏం చేస్తారు మనడు, ఏంటి అని చెప్పి తనూజ గారి దగ్గరికి వెళ్తాడా, లేదనుకుంటే రమ్య గారి దగ్గరికి వెళ్తారా, లేదనుకుంటే ఇంకొకరి దగ్గరికి వెళ్తారా. ఈ విధంగా ఏంటంటే మనకి కంటెంట్ అయితే బోల్డ్ కంటెంట్ అయితే రాబోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడంతో పాటు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టేసరికి మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.